సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్రీవియస్ 2-3 వీడియోస్ చూడండి. మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు విజయవాడలో ఈ మధ్యనే వచ్చిన ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. దీన్ని ఇది చూపిద్దామని ఇంత ఎండలో, టైం వచ్చేసి 2 అయింది, పైన ఏమో ఎండ సంపుతుంది, అయినా నేను ఈ ప్లేస్కి వచ్చా. ఈ ప్లేస్ ఏదనుకున్నారు? ఒక స్టాచ్యూ. ఆ స్టాచ్యూ ఎవరిది అనుకుంటున్నారు మీరు అసలు? అది ఎవరో కాదండి, నాకు ఎంతో ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ది. చూడండి, మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్. ఏంటి సార్ అది? సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ గారు కదన్నా. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నా. ఆయన అంబేద్కర్ గారా? ఓకే, ఎస్. ఆయనకి ఆ గుండంకులకి ఎట్టన బుద్ధి అయిందో కాన్స్టిట్యూషన్ రాసిన పెద్ద మనిషిని పట్టుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నాడు. ఏంది స్వామి అది? పాపం. మీన్ వైల్ అంబేద్కర్ బీ లైక్ మేమేసుకోవచ్చు దానికి. అసలు జోక్స్ అపార్ట్, అసలు ఇది ఎంత బాగుంది తెలుసా? ఇదిగోండి మన టికెట్. 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు దీనికి. అండ్ ఇక్కడ మనకు మొత్తం ఏరియా అయితే భలే ఉందబ్బా. మీకు చూపిస్తాను చూడండి. సూపర్ కదా అసలు, ఎంత బాగా చేశారు అంటే చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా వాళ్ళు వదిలిపెట్టలే. ఆ నెమలికి ఉండే తోకను కూడా గార్డెన్ టైప్లో చేసినారు ఇక్కడ. అసలు ఎవరిదో కానీ ఐడియా సూపర్ అసలు. అదిగోండి మన ఎన్నికల అంబేద్కర్ కనిపిస్తున్నారా? ఎస్. దీన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని అంటారు. మనకు అంబేద్కర్ గారి గురించి ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క స్కల్ప్చర్ టైప్లో అయితే చూపిస్తున్నారు. నేను మీకు అన్నీ చూపిస్తాను. చెప్పా కదండి గైస్, నేను మీకు ఇదంతా అంటే ఆ పిక్చరిటిక్ వేలో ఉన్నదంతా నేను మీకు చూపిస్తాను. మీకు ఇది కనిపిస్తూ ఉండొచ్చు. అసలు ఎవరు డిజైన్ చేశారో కానీ సూపర్ ఉంది అసలు ఈ డిజైన్స్ అన్నీ. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, ఇండియనైజింగ్ ద డిఫెన్స్ సెక్టార్, ఇనిషియేటెడ్ పవర్ గ్రిడ్ అండ్ వాటర్ కమిషన్, ఇంకా మనకు చాలానే ఉన్నాయి. అశోక ధర్మచక్ర ఇన్ నేషనల్ ఫ్లాగ్, నేషనలిజం, అన్నిటి మీద స్టాంచ్ డిఫెండర్ ఆఫ్ డెమోక్రసీ, ఇంకా చాలా ఉంది. ఇది అవతల అంటే ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి వచ్చాం కదా, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్లో కూడా సేమ్ ఇలాంటి పిక్చర్సే ఉన్నాయి. మనం ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. అంటే లోపల మనకు టాప్ ఫ్లోర్ ఉంది అండ్ డైరెక్ట్ టు ద స్టెప్స్ ఫీట్ ఆఫ్ అంబేద్కర్ కూడా ఉంది. సో మనం ఇప్పుడైతే అక్కడి వరకు వెళ్ళేసి మీకు ఆ వీడియో అయితే చూపిస్తాను. ఆహా, ఇదే ఎంట్రన్స్ అనుకుంటా. సూపర్ ఉంది కదా అసలు, నేచర్ థీమ్లో. ఇక్కడ దిస్ ఇస్ సూపర్ అసలు. ఎంత పిక్చరిటిక్ వే ఉందంటే మొత్తం అంతా క్లీన్గా చూపిస్తున్నారు ఇక్కడ.
ఫ్రమ్ ద బర్త్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ సో ఆన్. సూపర్ ఉంది అసలు. వావ్, నెక్స్ట్ లెవెల్. మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఎంగేజ్లో ఎలా ఉన్నారో మనకైతే ఫొటోస్ చాలా రేర్గా దొరుకుతాయి. అందులో వన్ ఆఫ్ దెమ్ స్కాలర్షిప్ గురించి కానీ. ఒక్క నిమిషం నేను నిజంగానే అంబేద్కర్ గారు ఉన్నారేమో అన్నట్టు ఫీల్ వచ్చింది. సూపర్ కదా. అండ్ మోర్ ఓవర్ వార్ డిక్లేర్డ్, మొత్తం వార్కి సంబంధించిందంతా. ₹5కి మనకి ఇదంతా బిందాస్లీ వర్త్, కంప్లీట్లీ వర్త్ ఇది. అసలు ఇది చూడండి, అప్పటి కాలపు కోట ఆ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనం బిఆర్ అంబేద్కర్ అనుకోవచ్చు. సూపర్ కదా. అండ్ దిస్ సి హౌ రియలిస్టిక్, అసలు ఎంత రియలిస్టిక్ ఉందంటే వి కాంట్ ఈవెన్ థింక్ దట్ ఇట్స్ ఎ స్టాచ్యూ. న్యూటన్కి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు ఈ చెట్టేమో జోకింగ్ అంటే. ఆహా, మానసిక స్వతంత్రమే అసలైన స్వతంత్రం. ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ద రియల్ ఫ్రీడమ్. మీకు నా వాయిస్ అనేది క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఇది చూడండి, ఇది మరీ ఎంత రియలిస్టిక్ ఉందో. మీకు ఎలా అనిపిస్తుందో కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం రియల్, అంటే ఒక పర్సన్ అక్కడ ఉన్నారన్నట్టే అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇదంతా చూడడానికి టికెట్ ప్రైస్ జస్ట్ ₹5 మాత్రమే. ₹5లో మనకు ఎంత చూపిస్తున్నారు చూడండి ఇక్కడ. అండ్ అదొక స్క్రీన్ షో అనుకోవచ్చు. ఈ వీడియో తీయడానికి మాత్రం నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. మరి మీరు మహాత్మా గాంధీ మెమోరియల్ లాగా అయితే చేయొద్దండి. ఒకసారి ఆ వీడియోకి చూడండి. మహాత్మా గాంధీ మెమోరియల్కి 86 వ్యూస్. ఎప్పుడు ఆల్మోస్ట్ 10 months అవుతుంది నేను దాన్ని అప్లోడ్ చేసి. మరి అలాగైతే చెయ్యరు అని నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ విత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొంతమందికి దేవుడు. ఎందుకంటే ఆయన వల్లే కదా చాలా మటుకు ఈ రిజర్వేషన్స్ రావడం వల్ల ఎంతోమంది ట్రైబల్స్ వాళ్ళందరూ ఎడ్యుకేట్ అయ్యారు.
వీళ్ళందరిలో కామన్ థింగ్ ఏందో చెప్పండి. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎన్జి రంగా, సరోజినీ నాయుడు, పురుషోత్తం దాస్, మదన్ మోహన్ మాలవీయ. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు, ఇంక్లూడింగ్ అంబేద్కర్ గారి వైఫ్ డెత్ వరకు. ఎంత డీటెయిలింగ్ చేశారంటే వీళ్ళు, ఎవ్రీథింగ్. అంటే అంబేద్కర్ గారి గురించి చెప్పదగిన విషయాలన్నీ వీళ్ళు చెప్పారు. ఇదంతా మనం ఇందాక వచ్చాము, మళ్ళీ రావడానికి ద మెయిన్ రీజన్ వచ్చేసి మన వీడియో సగంలో ఆగిపోయింది. అందుకు బిఆర్ అంబేద్కర్ గారు లా మినిస్టర్గా ఉన్నప్పుడు, అంటే ఆయనే ఫస్ట్ లా మినిస్టర్ మనకు. ఇక్కడి వరకు చూపించాం కదా ఇందాక. ఇదిగోండి, మనకు నెక్స్ట్ వచ్చేది ఇదే. అక్కడ మీకు కనిపించే బుక్కే అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అప్పట్లో వీళ్ళందరి సమక్షంలోనే అది ప్రైమ్ మినిస్టర్కి సబ్మిట్ చేసినట్టు ఉన్నారు. ఆ సన్నివేశాన్నే వీళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ చూపించేలా తయారు చేశారు. సూపర్ కదా. ఇప్పుడు మన ఇండియాలో ఉండేది మ్యాక్సిమం రెండు న్యూస్ పేపర్స్, ఒకటి ద హిందుస్థాన్ టైమ్స్, ఇంకోటి టైమ్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు అప్పట్లో ఏ విషయాలు జరిగినాయో కూడా ప్రతిదీ ఇన్ డీటెయిల్, చిన్న విషయాన్ని కూడా వదులుకోకుండా అంబేద్కర్ గారికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తారు. కావాలంటే అక్కడ చూడండి, అప్పుడెప్పుడో ఇండోనేషియన్ ప్రెసిడెంట్ విజిట్ ఇన్ ఢిల్లీ, ఆ విజిట్ గురించి కూడా వాళ్ళు డిస్ప్లే చేశారంటే అసలు చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ చేయలేదు వాళ్ళు. 26 Jan 1950 రిపబ్లిక్ డే. ఆ రిపబ్లిక్ డేకి అంబేద్కర్ గారికి ఎంత స్ట్రాంగ్ బాండింగ్ అంటే, ఒకసారి మీకు తెలిసినంత వరకు మీరే కామెంట్ చేయండి. స్టార్టింగ్ అంబేద్కర్ గారి బర్త్ నుంచి ఇక్కడ అంబేద్కర్ గారి డెత్ వరకు మొత్తం చూపించారు. చూడండి, డాక్టర్ అంబేద్కర్స్ లాస్ట్ జర్నీ, అబౌట్ 5 lakh పీపుల్ జాయిన్ ఫర్నెల్. మన అంబేద్కర్ గారి పార్థివ దేహం అది. ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పైకి వెళ్ళడానికి వీలుందేమో అని అడిగాను, కానీ ఎందుకో వాళ్ళు పైకి అయితే పంపించట్లేదంట. ఏమో ఏమన్నా రీజన్స్ ఉండొచ్చు. కానీ పైకి వెళ్తే మాత్రం ఈ చుట్టూ విజువల్స్ అన్నీ భలే వస్తాయని నమ్మకం నాకు. పర్లేదు, ఇంకేముందబ్బా ఇక్కడ చూపించడానికి. మనకి ఇక్కడ మంచి గార్డెన్, అంటే మంచి ఫ్లవర్స్తో గార్డెన్ అయితే ఉంది. మీకు చూపిస్తాను చూడండి. ఇలా మంచి ఫ్లవర్స్తో గార్డెన్ పెట్టి అది అట్రాక్టివ్ అనిపిస్తుంది వచ్చే వాళ్ళకి ఈ ప్లేస్కి. అన్నా మీరు ఎక్కడి నుంచి? చూడండి, గుంటూరు నుంచి అందరూ అయితే మన వీడియోలో కనపడాలని కోరుకున్నారు. సో మనం అయితే చెప్పేస్తున్నాం అందరి గురించి. కాలేజా అన్న మీరు? ఏ కాలేజ్ అన్న? ఇన్స్టిట్యూట్. చూడండి, మీ ఈ అన్న వాళ్ళు మీ ఇన్స్టిట్యూట్ అయితే వీళ్ళ పేర్లు అందరూ మీరు కామెంట్ చేసేయండి వీడియో చూస్తే. ఓకే గాయస్, మరి బాయ్. సో గాయస్, మనమైతే ఈ ప్లేస్కి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. బాయ్ అంబేద్కర్ గారు. మనకి ఇక్కడ కూర్చోడానికి అయితే మంచిగా బెంచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఈ స్టాచ్యూకి రైట్ సైడ్ ఉంటుంది. నేను వచ్చినప్పుడు అయితే పైకి వెళ్ళడానికి అలో లేదు. మామూలుగా అయితే అంబేద్కర్ గారి స్టెప్స్ ఫీట్ వరకు అయితే వెళ్ళొచ్చు. మన టీవీ9 ఎన్టీవీ దీప్తి అక్క ఉంటుంది కదా, అవునా నిజమా అక్క అయితే ఆడి వరకు వెళ్ళింది. అవునా నిజమా? చలో నెక్స్ట్ ప్లేస్.